వచ్చి ఆఫీసులోకి వచ్చిందా గోకులానంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీసులో వచ్చి ఏం చేసింది? అయితే నేను 6 గంటలకి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను. ఎప్పుడైనా నేను 5-6 గంటలకు నేను క్లోజ్ చేస్తా. ఒకళ్ళు జనాలు ఉన్నారనుకో 6 గంటల దాకా, జనాలు లేకుంటే 5-5:30కు నేను క్లోజ్ చేసి నా టైం అంటే 5-5:30-6 ఆ టైం నేను ఎప్పుడైనా క్లోజ్ చేసుకుని నా పక్కనే రూమ్, ఆ విష్ణు కాంప్లెక్స్ నుంచి పక్కనే నా రూమ్, అక్కడ పోయి నేను పడుకుంటా. అదే ప్రకారంగా నాకు కూడా ఒకరోజు 11-12 గంటలకు ఫోన్ చేసిండు. మంగళ యొక్క వాళ్ళు వచ్చి నేను ఒక 5 నిమిషాల ముందర వచ్చి ఈయన మాట్లాడిండు. ఈయన ఒక్కడే వచ్చినట్టు, రమేష్ చూడకుండా ఒకటే వచ్చినట్టు నాకు చూడాలని నేను అన్ని బాటలే దానికి కాంప్లెక్స్కి ఏ విధంగా వచ్చినా కానీ దానికి ఎక్కొచ్చు. అయితే నేను వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసిన అంతలే వీళ్ళు నడుచుకుంటూ వస్తారు. లిఫ్ట్ ఉంటుంది ప్లస్ నడక ఉంటుంది, మెట్లు కూడా ఉంటుంది. అదే విధంగా వస్తుంటే ఏందబ్బా ఇక్కడ డైరెక్ట్ మంగళ ఎక్క వచ్చింది అని అంటే, రమేష్ నీకు తెలియదు, కొన్ని ఉంటాయి, డీలింగ్ ఉంటాయి, నువ్వు ఇంకా ముందు ఇంకా చూస్తావులే, ఇది ఒక్కటే కాదులే అని అన్నాడు. అసిస్టెంట్ అంటే నువ్వు పని చేస్తున్నావు కదా, నీకు అన్ని తెలుస్తూ ఉంటాయి, కానీ తెలిసినవి బయటకు చెప్పకు, ఏదున్నా సరే నువ్వు నీకాడ ఉండని అని అన్నాడు. అదే రకంగా ఉన్నది 2 టైం అక్కడ మేడం వచ్చింది, ఇంకోసారి ఇంటికాడ ఒకసారి వచ్చింది. ఆ ఫోటో తీసింది నేనే, లైవ్ గా నేను తీసిన ఫోటో అది, ఆ ఫోటో తీసింది నేనే. అయితే ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మీరు కూడా బాధితులేనా? మేము బాధితులం. ఎన్ని లక్షలు? మేము 49 లక్షలు, ఒకటి తక్కువ 50 లక్షలు. ఒకసారి 30 లక్షలు ఇచ్చిన, ఇంకోసారి 19 లక్షలు. రైట్, అంటే మీరు కూడా బాధితులే. బాధితులే. అయితే ఇప్పుడు ఈ మంగ్లీకి అంశం ఏంటంటే నాకు అసలు సంబంధమే లేదు, అసలు రమావతి మదెవరో తెలియదు అని చెప్తలేదులే, కానీ ఈ ఇష్యూలో నాకు సంబంధం లేదు అలా అని అంటే నేను ఒకటే అంటే మా అన్నకు మాకు ఒక తెలిసిన అంటే మా క్యాండిడేట్కి అన్నకి నేను నెంబర్ ఆయనకి సెండ్ చేసిన. ఇప్పుడు అన్ని అబద్ధాలు అంటున్నారు కదా. 2 గంటలకు నేను ఇక్కడ మల్లెపల్లి ఆఫీస్లో ఉంటే అక్కడ నుంచి మాకు ఇక్కడ సాగర్ తీసుకుపోయిండు. అక్కడ వాటర్ ఫ్లో చూద్దాము, అక్కడ జాతీయ జెండా వస్తుంది, ఫోటో దిగుదామని తీసుకుపోయిండు. అక్కడ తీసుకోపోతే దాదాపు ఒక గంటన్నర 1:30-2 గంటలకు అక్కడ పోతే గంటన్నర మాట్లాడిండు ఆయన, ఫోన్లో మాట్లాడుతుండు. ఎవరని అన్న పోదామే, వెళ్ళిపోదాం, ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము, మళ్ళీ నేను పొద్దున ఆఫీస్ తీయాలి, 3 అంటే ఇంకా 2 గంటలే అవుతలా పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ అన్నం వండుకొని మళ్ళీ నా పని నేను రావాలి, ఈడికే నిద్ర లేదన్న పోదామని అంటే ఒక 5 నిమిషాలు అని అట్లనే టైం వేస్ట్ చేసేది. ఆయన ఫోన్లో మంగళక్క ఒక 2 నిమిషాలని నాకు చెప్పిండు కూడా, ఇట్లా మంగళితోటి అని చెప్పిండు. ఇంతకుముందు మనకు తెలుసు కదా మంగళక్క అని, మనం వస్తూ ఒక 10 నిమిషాలు ఆగరా మంగళక్క. అల్లా సింబల్ ఏమని ఉంటుంది అంటే ఆమె పేరు ఉండదు, లోపల పేరు ఉండదు. ఫస్ట్ మనకు కలర్స్ ఉంటాయి కదా, జాతీయ జెండా, ఒక లవ్ గుర్తు ఒక కలర్, ఇంకో లవ్ గుర్తు ఇంకో కలర్, ఇంకో లవ్ గుర్తు ఇంకో కలర్, 3 కలర్లకు 3 గుర్తులకు 3 కలర్లు ఉంటాయి. లవ్ సింబల్స్ కలర్స్ చేంజ్, లవ్ సింబల్ కలర్ చేంజ్, జాతీయ జెండా కలర్స్ ఉంటాయి. ఆమె నేమ్ పెట్టుకోడు కానీ ఇట్లా ఉంటుంది, కలర్స్ ఉంటాయి. ఆ విధంగా ఆ నెంబర్ ఇక్కడ నుంచి అక్కడ పోయిన నెంబర్ నా కాడ ఉంది, ఇక్కడ నుంచి అక్కడ పోయినా నా నెంబర్ ఉంది. అది తీస్తే అసలైన బయట బంగారం అది పడుతుంది. బయట ఏదున్నా ఒప్పైనా తప్పైనా ఏదైనా సరే నేను నా మాటతోని కాదు, సార్ వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు వాళ్ళే తీస్తారు, బరాబర్ తీస్తారు. దీనికి ఈ బరాబర్ తీస్తున్నా నా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు మంగ్లీతోటే ఎక్కువ ఈ అంశాల గురించి మాట్లాడేది, వీళ్ళ బిజినెస్ అనుకోండి, లేకపోతే డబ్బులు ఏదైనా వాళ్ళ ఇంటి పర్పస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, బిజినెస్ పర్పస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, వాళ్ళు మాత్రం అదే విధంగా మాట్లాడేది. ఫోనే మంగ్లీతోటే ఆ నెంబర్ ట్రాక్ చేస్తే ఇప్పుడే బయటికి వెళ్తుంది. అది బరాబర్. ఆ నెంబర్ మీ దగ్గర కూడా ఉందా? మధు నెంబర్ నా కాడ ఉంది, అక్కడ పోయిన నెంబర్ నా కాడ లేదు. అక్కడ ఏ సిమ్ తో మాట్లాడుతున్నా నాకు తెలియదు, ఇక్కడ నుంచి పోయిన నెంబర్ అయితే నా కాడ ఉంది కదా, అది ఆ నెంబర్ ఇస్తా, ట్రాక్ చేయండి.